ఢీ కాకు టీ20 వరల్డ్ కప్ 2007లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 4 సార్ల సెమీఫైనల్స్కి వచ్చినాం. 2009, 2014, మొన్న రీసెంట్గా 2024 ఫైనల్ దాకా పోయి ఓడిపోయినాం. ఇక ఇప్పుడు మళ్ళా సెమీఫైనల్కి వచ్చినాం. ఈసారైనా ట్రోఫీ గెలుతామంటావా? అవే ఎక్కడ పోయింది అక్కడనే దొరకబట్టాలి. లాస్ట్ టైం మనం కష్టపడి ఫైనల్ దాకా వస్తే మనం గెలిచే మ్యాచ్ మనల్ని ఓడించింది గీ ఇండియా. మళ్ళా వాళ్ళతోనే ఫైనల్ పడితే వాళ్ళ దగ్గర పోయింది వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. అది క్యూడీకే. దానికంటే ముందు ఫస్ట్ ఇయర్ న్యూజిలాండ్ని బిస్కి ఫైనల్కి పోవాలి. ఏంటిది మీరు ఫైనల్కి పోయేది? మీరు 4 సార్ల సెమీఫైనల్కి పోతే మేము ఇప్పటి వరకు 5 సార్ల సెమీఫైనల్కి పోయినాం. 2007, 2016, 2021, 2022, ఇప్పుడు 2021లో ఫైనల్ దాకా పోయినాం కానీ ఇంగ్లాండ్ దెబ్బేసింది. ఇక ఈసారి మమ్మల్ని ట్రోఫీ గెలవకుండా ఇవ్వాలి ఆపలేరు. శాట్నరు, ఈ టీ20 వరల్డ్ కప్లో ట్రోఫీ అందరు గెలిచిరువే, ఒక్క మన 2 టీంలు తప్ప. మన 2 టీంలలో ఏ టీం ఫైనల్కి పోయినా కానీ ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ మాత్రం గెలవాలి. ఏ టీం గెలుస్తుంది అన్న డౌట్ అవసరం లేదు మాక్రము. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఫైనల్కి పోతాం. ఫస్ట్ టైం న్యూజిలాండ్ని టీ20 వరల్డ్ కప్ గెలిపిస్తాం, ఇది ఫిక్స్. నేను కూడా గదే చెప్తానా. న్యూజిలాండ్ టీం అంటే సెమీస్ దాకా రావాలి, తర్వాత ఇంటికి పోవాలి. ఫైనల్ ఆడుడు గెలుచుడు మీతో అయ్యే పని కాదు. మేము చూసుకుంటాం కానీ మీరు బాధపడకుల్లి. అందుకేనా లాస్ట్ టైం గెలిచే మ్యాచ్ ఓడిపోయిళ్ళు. మీరు ఈసారి ఫైనల్కి పోయినా కూడా మళ్ళా గదే జరుగుతుంది. అదేదో మీరు ట్రోఫీలు గెలిచినట్టు మాట్లాడుతానవేందివే? మీరు కూడా గెలవలే కదా ఇంతవరకు. ఇప్పుడు గెలుస్తాం. ఇవాళ మిమ్మల్ని ఓడించి ఫైనల్కి పోతాం, తర్వాత ఖచ్చితంగా ట్రోఫీ కూడా గెలుస్తాం. కాదువే శాంట్నరు, మొన్న ఫిబ్రవరి 14న ఏం జరిగిందో గుర్తులేదా? బ్యాటింగ్లో నేను, బౌలింగ్లో మా మార్కో ఎన్సెన్ మిమ్మల్ని వట్టిగానే విసికినాం. వ్యాలంటైన్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ అప్పుడే మర్చిపోయినావా? అది గ్రూప్ స్టేజ్లో మ్యాచ్వే, దానికున్న సెమీఫైనల్కు లింక్ పెడతానవేంది? మర్చిపోకు శాంసను, ఇంతవరకు ఈ టోర్నమెంట్లో మమ్మల్ని ఓడించే టీమే రాలేదు. మేము అమరులం. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన అత్తే ఎగిరిపోయిందంట. ఇవాళ ఈడెన్ గార్డెన్స్లో రాబోతున్న గాలివాన మేమే. తుఫాన్ వచ్చినా కానీ మమ్మల్ని ఆపలేరు. వీఆర్ గోయింగ్ టు షో యూ ద హెల్. మక్రము, మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లా. మా టీంలో 3 కేకేఆర్ ప్లేయర్లు ఉన్నారువే. టిమ్ సెఫెటు, ఫిన్ అలెను, రాచిన్ రవీంద్ర. కథ వేరే ఉంటుంది. అదేదో వాళ్ళు 4-5 సంవత్సరాల నుండి కేకేఆర్ కాడుతున్నట్టు మాట్లాడితే ఏందివే? వాళ్ళు సెలెక్ట్ అయిందే ఈ సీజను. అయినా మంచిదే, మా వాళ్ళందరికీ ఇక్కడ ఐపీఎల్లో దుమ్ము రేపిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే మా ప్లేయర్లకు లేదనుకుంటానావా? మేము కూడా ఇక్కడ ఐపీఎల్ ఆడి ఉన్నోళ్ళమే. వీళ్ళతోని మాటలు ఎందుకు శాండర్ బ్రో? ఇవాళ ఫిన్నాలను సృష్టించబోయే విధ్వంసానికి మన టీంతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషి కావాలి. అంటే నువ్వు 6లు కొడితే నేనేమన్నా సింగిల్ తీస్తా అనుకుంటానావా? నేను కూడా 6లే చంపుతా. వన్స్ నేను రంగంలోకి దిగిందంటే వారు 1 సైడ్. మా టీంలో గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ ఎక్సలెంట్ చేస్తాడు. మా గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయరు ఒక్కలన్నా మీ దానిలో ఉన్నారా? అంతకు మించిన ప్లేయరు నువ్వు అన్నట్టు అలాంటి ప్లేయరే ఉన్నాడు. హీఈస్ నన్ అదర్ దెన్ మా ట్రిస్టన్ స్టబ్స్ తమ్ముడు. బౌలింగు, బ్యాటింగు, ఫీల్డింగే కాదు, మీ గ్లెన్ ఫిలిప్స్ లాగా వికెట్ కీపింగ్ కూడా వచ్చిన ప్లేయరు. సరిపోయింది ఆ లెక్క. శాట్నరు, ఇలా బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగ్లా ఈ ఫిలిప్స్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. చూసుకుందాం ఫిలిప్స్ అన్న, నువ్వు నీ టీంని గెలిపిస్తావో నేను నా టీంని గెలిపిస్తానో. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. మక్రము, మా మ్యాట్ హెన్రీ గురించి నీకు తెలియదు. స్కోర్ బోర్డు స్టార్ట్ కాక ముందుకే వికెట్ తీస్తాడు. ఈ మధ్యలో నువ్వు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతానవాట కదా. ఫస్ట్ బాల్కే నిన్ను అవుట్ చేస్తాడు, రెడీగుండు. అదే స్కోర్ బోర్డు స్టార్ట్ కాక ముందుకే అదే మ్యాట్ హెన్రీ వేసే ఫస్ట్ బాల్ని 6 కొట్టకపోతే నా పేరు కెప్టెన్ యాడిన్ మక్రమే కాదు. ఏంటిది, నా బౌలింగ్లో ఫస్ట్ బాల్ 6 కొడతావా? నేనేమన్నా పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ని అనుకుంటానావా? ఫస్ట్ బాల్ నా చేతిలో అవుట్ అయ్యేది నువ్వా క్యూడీకేనా? డిసైడ్ చేసుకోవాలి. శాట్నర్ బ్రో, మీ దగ్గర మ్యాట్ హెన్రీ ఉంటే మా దగ్గర లుంగి నిగిడి ఉన్నాడు. మొన్న వెస్టిండీస్ మీద స్లోవర్ బాల్స్ ఎట్లేసిండో చూసినావా? ఒక్క బౌండరీ కూడా ఇయ్యలే. ఏమంటావు నిగిడి బ్రో? చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడు వెస్టిండీస్ స్పెషలిస్ట్ ఆల్రౌండర్ డీజే బ్రావో అన్న దగ్గర ఆ బాల్ నేర్చుకున్నా. డెత్ ఓవర్లల్లో నేను వేసే ఆ స్లో బాల్స్కి 6లు కాదు కదా, సింగిల్ కూడా తీయలేకపోయారు వెస్టిండీస్ హిట్టర్లు. ఇక మీరెంత? బ్రూకు, రేపు మన మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇవాళ మీరు ఎవరు గెలితే మంచిగా ఉంటుంది అనుకుంటానవే? మేము గ్రూప్ స్టేజ్లో ఆల్రెడీ ఒకసారి న్యూజిలాండ్ ఓడించినాం కాబట్టి మళ్ళీ వాళ్ళే ఫైనల్కి వస్తే మా పని ఈజీ అవుతుంది అనుకుంటానా. మరి మీరెవరు ఫైనల్కి వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? మేము కూడా ఈ వరల్డ్ కప్ స్టార్ట్ కావడానికి ముందే న్యూజిలాండ్ని టీ20 సిరీస్లో వట్టినే విసికినాం. మాకు కూడా వాళ్ళే వస్తే మా పని ఈజీగా అవుతుంది అనిపిస్తుంది. ఇంకేముంది, వాళ్ళు ఫైనల్కి వస్తే వాళ్ళని వట్టినే బిస్కి ట్రోఫీ గెలుద్దామని చూస్తాలా. వాళ్ళు ఫైనల్కి రారు, మేమే వస్తాం, రెడీగా ఉండుల్లి.
మేం ఫైనల్కి వస్తే వట్టిగానే పిసుకుతామని వాళ్ళు అంటారు. అసలు మేము ఫైనల్కే రామని మీరు అంటారు. అంటే మేము ఎట్లా కనిపిస్తానవే మీకు? ప్రతిసారి మీతో ఓడిపోవడానికే సెమీఫైనల్కి వస్తాం అనుకుంటా అయింది. ఇవాళ సౌత్ ఆఫ్రికాను బిస్కి ఫైనల్కి వస్తాం. ఫైనల్లో ఎవరైతే వాళ్ళని బిస్కి ట్రోఫీ గెలుస్తాం. నో బడీ కెన్ స్టాప్ అస్. ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్స్లా 9 T20లు ఆడిన అల్లా 269 రన్స్ చంపిన, 61 యావరేజ్, 150 స్ట్రైక్ రేటు. ఆపోజిట్ టీంలో మిల్లర్ ఉన్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ మేము గెలుస్తామని ఇవ్వాలన్నా అడుగుల్లి. గెలుస్తామని ఒక్కళ్ళు చెప్పినా కానీ ఈ మ్యాచ్ నేను ఆడనువే. సెమీఫైనల్లో గెలిపిస్తావు కానీ ఫైనల్లో ఓడిస్తావు అంతే కదా. ఈసారి ఫైనల్లో కూడా గెలిపిస్తావే. నో బడీ కెన్ స్టాప్ మీ. మిచెలు చూసినావు కదా, వాళ్ళ టీంలో మిల్లర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే ఖచ్చితంగా నీ నుండి పర్ఫార్మెన్స్ రావాల్సిందే. ఈ డారెల్ మిచెల్ ఉన్నదే ఇసొంటి మ్యాచ్లు గెలిపియడానికి. ఇవాళ నేను కొట్టే 6లు మామూలుగా ఉండయి. చూస్తావు కదా ఈ డారెల్ మిచెల్ ఆడించే ఆట. రబాడా బ్రో, సెమీఫైనల్ ఎట్లయినా ఓడిపోతారు కదా అని మనం ఈ న్యూజిలాండ్ టీంని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళ టీంకి 2 ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఫిన్ అలెన్, టిమ్ సేఫెటు. వీళ్ళిద్దరిని అవుట్ చేయకపోతే మన పని చాలా కష్టం అవుతుంది. నేనుండంగా నువ్వెందుకు టెన్షన్ పడతానో మక్రము. పవర్ ప్లే లోపే వీళ్ళిద్దరిని అవుట్ చేస్తా. ఎన్సన్ బ్రో, నువ్వు కూడా మొన్నటి లెక్కనే 4 వికెట్లు తీయాలి. ఇన్ని మ్యాచ్లు ఒక లెక్క, ఇవాళ సెమీఫైనల్ ఇంకో లెక్క. కథ వేరే ఉంటుంది. చూస్తావు కదా కెప్టెను. వీళ్ళేదో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు కదా అని వీళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు శాట్నర్ అన్న. ఇవాళ నేను ఇచ్చే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తోని వారు వన్ సైడ్ అయిపోతుంది. అది రాచిన తమ్ముడు, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇవాళ మ్యాచ్ సౌత్ ఆఫ్రికానే గెలుతుంది, న్యూజిలాండ్ ఓడిపోతుంది అని అందరు అనుకుంటారు. కానీ మన పవర్ ఏందో ఇలా చూపియాలి. అందరు అనుకునేదే నిజమైతే శాట్నరు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. చూసుకుందాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా క్లియర్ ఫేవరెట్స్ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ టీంలో చాలామంది ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ ఉన్నారు. యాడిన్ మక్రమ్ కావచ్చు, క్వింటన్ డీకాక్, ర్యాన్ రికల్టన్. మిడిల్ ఆర్డర్లో బ్రేవిస్, స్టబ్స్, మిల్లరు, అవసరమైతే మార్కో ఎన్సన్ కూడా 6లు చంపుతాడు. బౌలింగ్లో రబాడా, నింగిడి, మహారాజ్. సో సౌత్ ఆఫ్రికా టీంలో ప్రతి ప్లేయరు మ్యాచ్ విన్నర్ అండ్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. బట్ న్యూజిలాండ్ టీంని చూసుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత మంచి ఫామ్లో అయితే లేరు. బౌలింగ్ ఎట్లనో ఒకట్లా కవర్ చేసుకుంటారు. లోకి ఫెర్గసన్ ఉన్నాడు, మ్యాట్ హెన్రీ ఉన్నాడు, ఇష్ సోదీ ఉన్నాడు, శాట్నర్ ఉన్నాడు. ఓపెనింగ్ ఫిన్ అలెన్ అండ్ టిమ్ సేఫెట్, వీళ్ళు కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ క్లిక్ అయితే లేదు. ఇవాళ కనుక గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, జెమ్మీ నీషమ్ వీళ్ళు ముగ్గురు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే న్యూజిలాండ్ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి మ్యాచ్ గెలవడానికి. లేకపోతే సౌత్ ఆఫ్రికా ఈజీగా వారు వన్ సైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక మనకు ఏ టీం ఫైనల్కి వస్తే బాగుంటుందంటే ఆబ్వియస్లీ న్యూజిలాండ్ ఫైనల్కి వస్తే మనం కొద్దిగా గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ సౌత్ ఆఫ్రికా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రివెంజ్ మోడ్లో ఉంటారు. ఆబ్వియస్లీ దానికంటే ముందు మనం ఇంగ్లాండ్తో మ్యాచ్ అయితే గెలవాలి. బట్ ప్రస్తుతం ఇవాళ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.